హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కారపూస చేస్తున్నాను. కారపూస చేయడానికి శనగపిండి 2 కప్పులు, 1 కప్పు బియ్యం పిండి ఇలా స్ట్రైనర్తో జల్లించేసుకోవాలి. ఇలా జల్లించేసుకున్నాక కొంచెం వామ్ పౌడర్ చేసుకున్నాను నేను. ఆ వామ్ పౌడర్ కూడా జల్లించేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోనే కారం కూడా వేసుకోవాలి. మాది బాడీకి కారం అండి, రెడ్గా ఉంటుంది, కారం ఉండదు, అందుకే ఎక్కువ వేసాను. వెన్న వేసుకుంటున్నాను. వెన్న 2 స్పూన్లు. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. అలా అవ్వాలి. బాగా కలిపిన తర్వాత వాటర్ వేసి కలిపేసి పెట్టుకోవాలి. చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి. వాటర్ వేసి కలిపేసాక అంతా చెక్ చేసుకోండి. మళ్ళీ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయేమో. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలపండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా ముద్ద కింద రావాలి. ఇలా ముద్ద కింద వచ్చాక ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కారం నాకైతే అన్నీ సరిపోయినాయి. ఇలా కలిపేసుకుని పిండి కారపూస కింద తిప్పేసుకుంటామే. గమ్మున అయిపోతుందండి కారపూస. నాకు గమ్మున అయిపోయింది. ఇలా ఉన్న పిండి అంతా కారపూస కింద తిప్పేసుకుంటామే. ఇలా తిప్పేసి అంతా చేసేసుకుని తీసేయడమే. అంతేనండి, కరకరలాడే కారపూస రెడీ అయిపోయింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి.